60వ ఏట పెళ్లి జరుగుతున్నట్టు లేదత్తయ్యా, 16వ ఏట జరుగుతున్నట్టుంది. చెల్లెల్ని దూరం చేశా, కోడల్ని దూరం చేశా, కానీ నవ్వుని మాత్రం దూరం చెయ్యలేకపోయా. ఈసారి దూరం చేస్తే పోలా? అన్నయ్య, చెంచలా చెంచలా, 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 నువ్వా? ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమైపోయావే ఇన్నాళ్ళు? అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ ఏదో ఇలా ఉన్నాను పిన్ని. అప్పుడు మీ అన్నయ్య ఏదో అన్నారని కోపంతో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ల కోపం తగ్గిందా? చెల్లెళ్ల ప్రేమకు నోచుకునే అదృష్టం నాకు లేదులే కౌసల్య. నా చెల్లెలు అలా దూరం అయింది. చెల్లెల్లా చూసుకున్న నువ్వు వదిలి వెళ్ళిపోయావు. తప్పైపోయిందన్నయ్య, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నన్ను క్షమించన్నయ్య. చెంచలా, ఇంకా అనుమానంగా చూస్తారేంటి అమ్మాయి గారు? స్రవంతి అమ్మ కాదు, పెద్దయ్య గారి చుట్టం. నా కొడుకు షష్ఠి పూర్తికి నా కూతురు వస్తుందనుకున్నావమ్మా, నువ్వొచ్చావు. ఇప్పుడు నా కూతురు కూడా వస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. సరే, ఇంట్లో పండగ, స్నానం చేసి బట్టలు మార్చుకో. స్రవంతి, తీసుకెళ్ళమ్మా. ఆగిపోయావేంటి? ఎవరో పరాయి మనిషి కాదు, నా తోటికోడలి కూతురు. నువ్వు నిజంగా నా మనవరాలవైతే నీకు పిన్నయ్యి ఉండేది. జానకి, పిన్నిని తీసుకెళ్ళమ్మా. రండి రండి. రండి రండి. మీరు స్నానం చేసి ఈ చీర మార్చుకోండి. సరే అమ్మా. మీకు పిల్లలేరా? లేరమ్మా. ఉంటే వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని కదా, ఇక్కడికి ఎందుకు వస్తాను?
సరే. ఇది నా పిల్లల గురించి అడుగుతుందేంటి? దీనికేమన్నా నా మీద అనుమానం వచ్చిందా? స్రవంతి చెప్పిందే కరెక్ట్. దీన్ని వీలైనంత తొందరగా బయటికి పంపించేయాలి. బావా, అందుకనే నేను చెప్పి జాగ్రత్తగా విను. తను ఎక్కడ? స్రవంతి ఇక్కడ. ఇక్కడే ఉండాలి అమ్మాయి గారు. అయ్యో అంజీ, లేదు, వాళ్ళమ్మతో మాట్లాడటానికి వెళ్ళుంటుంది. చూడు బావా, నువ్వు కూడా చూడంజీ. ఇప్పుడు స్రవంతి ఎవరితో కనిపిస్తే ఆవిడే వాళ్ళమ్మ. దశరథ రామయ్య, నీ ఇంట్లోనే అడుగు పెట్టాను. ఇప్పుడు నీ గుండెల్లో భూకంపం రాకపోతే నా పేరు చెంచలే కాదు. మామ్, మామ్. ఏంటి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు మామ్, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయినా ఇప్పుడు నిన్ను అందరూ చూశారు. ఎవరికైనా నీ మీద అనుమానం వచ్చిందా? అయినా నువ్వు మా అమ్మవని, ఏదో ప్లాన్ మీద ఇక్కడికి వచ్చావని ఎవరికి డౌట్ వస్తుంది మామ్? మాకొచ్చింది అనుమానం. ఇంతకీ ప్లాన్ ఏంటి మామ్? ఏముంటుంది, నీకు దేవాంష్కి పెళ్లి జరిపించడం. చూసావు బావా, తల్లి నుంచి పిల్ల దాకా అందరూ అదే ప్లాన్లో ఉన్నారు. వీళ్ళని వదలకూడదు బావా. అంజీ, నువ్వు బెడ్రూమ్లో చూడు. బావా, నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. బావా, నీకేమైనా కనిపించా? మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. బెడ్రూమ్ లో కూడా లేదమ్మాయి గారు. దేవాంష్తో పెళ్ళంత ఈజీ కాదు మా. ఇంకా వైదేహిని కలవరిస్తున్నాడు. ఆ వైదేహి నేనే ఏదో చేశానని అనుమానిస్తున్నాడు. ఏమైనా చెయ్యని బేబీ, నేనిక్కడికి వచ్చిందే నీ పెళ్లి చేయడానికి. చేసి తీరతాను. కానీ ఆ జానకుంటే జరగనివ్వదు మామ్. దాన్ని ముందు బయటకు పంపించేయాలి. ఈ రోజే దాన్ని పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వు టెన్షన్ పడుకో. చూసావు బావా, నన్ను బయటికి పంపుతారంట. ఇక్కడ ఉన్నారు బావా, పట్టుకోవాలి వాళ్ళని. మొత్తం వెతికాం కదా జానకి. నా బెడ్రూమ్, మీ గదిలో ఆ చంద్రాదేవి గారు ఉన్నారు. అక్కడే స్రవంతి ఉందేమో. అంటే చెంచల కూతురు స్రవంతి అన్న నీ అనుమానం? ఏమన్నా కావచ్చు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సరే పదండి వెళ్దాం. రామ్మా, అక్కడే ఉండిపోయావే. ఎన్నాళ్ళకో మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టుందమ్మా. సరే, నేను అన్నయ్య వదినాల దగ్గరికి వెళ్తాను. ఏది స్రవంతి? లేదు. చెప్పాను కదా అమ్మాయి గారు, ఇక్కడ ఉండదు. మీరు అనవసరంగా ఈవెన్ అనుమానిస్తున్నారు. అసలు ఇద్దరికి పోలికలు ఏమాత్రం కలవడం లేదు. ఈవెన్ అనుమానిస్తారేంటి? అక్క, ఏం ఆలోచిస్తున్నావు? చంచల ఇప్పుడు నన్ను అక్కడికి పిలుస్తుంది. జానకి మేనకోడలు కాదు అని చెప్పమంటుంది. కానీ జానకినే వైదేహినే మేనకోడలని వాళ్లకు తెలీదు. చంచలకి అనుమానం రాకుండా, ఇక్కడ నీకే ప్రాబ్లం లేకుండా ఈ నిజాన్ని చెప్పాలి. వైదేహి ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. దీనంతటికీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి.
అది ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏమండి, మిమ్మల్ని మేడం తీసుకురమ్మంటున్నారు. ఆ, నేను వస్తున్నాను. తాళం తీసి నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చెల్లి, చెప్పాను కదా నన్ను పిలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఐడియా ఉంది. ఈరోజు అక్కడ వైదేహి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము బయటపడతాం. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. నేను వెళ్తున్నాను. మామ్, ఫోన్ చేసావా? ఇప్పుడే చేశాను బేబీ. తీసుకుని బయలుదేరాడు. అది రావడం, ఇక్కడ జానకి బయటికి పోవడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ్. ఎప్పుడైతే జానకి మేనకోడలు కాదు అని రుజువు అవుతుందో ఇక మిగిలింది నువ్వే. వాళ్ళ షష్ఠి పూర్తి రోజుని నీకు పెళ్లి రోజుని చేస్తా. అసలు ఎవరిని తీసుకొస్తున్నారు? నన్ను పంపించడానికి ఏం ప్లాన్ చేసింది? ముందు వాళ్ళమ్మ ఎవరో తెలుసుకోవాలి. ఎక్కడ మాట్లాడుతోంది? అత్తయ్య, ఇప్పుడే వాళ్ళమ్మతో మాట్లాడింది కదా, అప్పుడే వచ్చేసింది. అంటే ఖచ్చితంగా వాళ్ళమ్మ ఇక్కడే ఎక్కడ ఉంది. ఎవరై ఉంటారో? ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఎవరో వస్తున్నారు బావా. నన్ను బయటికి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరొస్తున్నారు? నిన్నెవరు పంపిస్తారు? ఏం మాట్లాడుతున్నావు? శ్రవంతి వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే విన్నాను బావా. ఏదో ప్లాన్ చేశారు. నేను మేనకోడల్ని కాదని ప్రూవ్ చేసి బయటికి పంపిస్తారంట. నేను కాదంటే అప్పుడు శ్రవంతినే మేనకోడలు కదా. అది వాళ్ళ ప్లాన్. ఈ ఇంటికి తిరిగి రావడం కోసం చాలా కష్టపడ్డాను బావా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. భయపడాల్సింది శ్రవంతి అయితే నువ్వు భయపడుతున్నావేంటి జానకి? నువ్వు నిజం, తను అబద్ధం. నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయటం ఎంతసేపు? కానీ నిజాన్ని నిజమని చూపించడం ఇంకా సులువు కదా. మన దగ్గర ఇప్పుడు ఒక పెద్ద ఆయుధం ఉంది. శ్రవంతి ఆడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అవుతోంది. ఇవి తీసుకెళ్లి అమ్మా నాన్నలకి వినిపిస్తే ముందు అదే బయటకు పోతుంది. జస్ట్ వైదేహి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆగాను, కానీ లేదంటే ఈ పాటికే మొత్తం బయట పెట్టుండేవాణ్ణి. అసలు ఇవన్నీ కాదు. శ్రవంతి వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది కదా. వాళ్ళు తల్లి కూతుళ్ళని ప్రూవ్ చేస్తే తను నా మరదలు కాదని తేలిపోతుంది కదా. కానీ ఆ తల్లి ఎవరో తెలియట్లేదు కదా బావా. ఇప్పటిదాకా అదే తెలుస్తుంది కదా అని ఆగాం. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంజీ, ఏంటబ్బాయి గారు? రేయ్, ఒక పంచే. అలా
అలాగే అబ్బాయి గారు. ఇప్పుడు చూడు తల్లి కూతుళ్ళు ఎలా దొరికిపోతారో. స్రవంతి మేనకోడలి కాదని రుజువు చేస్తారు నిజమే, కానీ నేను కూడా నిజమైన మేనకోడల్ని కాదు కదా. అది వాళ్ళు రుజువు చేస్తే నేను కూడా వాళ్ళతో బయటికి పోవాల్సిందే కదా. పోనీ నేనే వైదేహినని చెప్తే అదొక పెద్ద ప్రమాదం. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. ఓ సిగరెట్. తమ్ముళ్ళు కూర్చొని కూర్చొని కాళ్ళు లాగేస్తున్నాయి. కాసేపు బయటికి నించుంటాను ప్లీజ్. సరే. తమ్ముడు ఏంది? చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఏయ్, ఏడకి పోయేది లేదు. అది కాదు తమ్ముడు, చిన్న పనే. లేదని చెప్తున్నానా? అరే అటు చూడండి, చిరంజీవి గారు వస్తున్నారు. పారిపోతుంది, పట్టుకోండి రా. ఆగు ఆగు. తమ్ముడు 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 వదులు తమ్ముడు, చిన్న పని అని చెప్తున్నాను కదా, మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాను. వదులు తమ్ముడు. ఆల్రెడీ నీ వల్ల బుక్ అయింది చాలు. నీ చెల్లెల్ని మా దగ్గర పెట్టుకొని ఎక్కడే పారిపోదాం అనుకుంటున్నావు? అయ్యో వదులు తమ్ముడు. రే తీసుకురండి, తీసుకురండి, తీసుకురండి. వదులండి, వదలమంటుంటే. వదలండి, హెల్ప్ హెల్ప్, వదలమంటుంటే. హెల్ప్, వదలండి, హెల్ప్ హెల్ప్, తీసుకురండి, హెల్ప్ హెల్ప్. రేయ్, ఎవడో హీరో వచ్చాడ్రా, తోసిపడే. రేయ్, వెళ్ళాడు సంగతి ఎందుకు చూడరా. రేయ్, ఎవడ్రా నువ్వు? చల్తా బై.